హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం జనగణమన మన జాతీయ గీతం ఎలా అయిందో తెలుసుకుందాం. స్వాతంత్ర పోరాటం జరుగుతున్న రోజుల్లో 3 మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఉండేవి. ఒకటి బెంగాల్ రాష్ట్రానికి చెందిన బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన వందే మాతరం, రెండవది మహమ్మద్ ఇక్బాల్ రాసిన సారే జహాం సే అచ్చా హిందూస్తా హమారా, ఇక మూడవది జనగణమన. ఈ మూడు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉండేవి. అయితే వందే మాతరం గీతానికి కొంత కాంట్రవర్సీ ఉంది. ఆ గీతం ఆనందమఠ్ అనే నవల్లోంచి గ్రహించబడింది. అది బెంగాలీ నవల. ఆ నవల్లో ముస్లిం రాజుల క్రూర పరిపాలన గురించి రాయబడి ఉంది. ఉదాహరణకి ఆనందమఠ్ నవల్లోని 10వ చాప్టర్లో 17వ పేజీలో రాజు అంటే తన ప్రజలను రక్షించేవాడు. ఈ ముస్లిం పరిపాలకులు ఏం చేస్తున్నారు? మన మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా మన మతం మారుస్తున్నారు, లేకపోతే ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళ నుంచి భారతదేశానికి ఎప్పుడు ముక్తి లభిస్తుంది? ఇలాంటి వాక్యాలన్నీ ఉన్నాయి. అందుకే ఈ ఆనందమఠ్ నవల్లో ఉన్న వందే మాతరం గీతాన్ని భారత జాతీయ గీతంగా తీసుకోవడానికి ఆనాటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం వెనకాడింది. ఇక రెండవది సారే జహాం సే అచ్చా. ఇది నిజంగానే ప్రజలందరి నోళ్లలో అప్పుడు నానుతున్న మోస్ట్ పాపులర్ సాంగ్. అయితే ఈ గీతం రాసిన మహమ్మద్ ఇక్బాల్ అనే కవి ముస్లింలందరికీ వేరే దేశం కావాలని పట్టుపట్టిన వాళ్లలో మొట్టమొదటివాడు. ముస్లింలందరికీ వేరేగా పాకిస్తాన్ కావాలి ఎంతో పట్టుపట్టినవాడు. పాకిస్తాన్ దేశం ఏర్పడడంలో కూడా ఇతడు ప్రధాన పాత్ర వహించాడు. అలాంటి కవి రాసిన పాటని మన జాతీయ గీతంగా తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడింది. ఈ రెండింటితో పోలిస్తే జనగణమనలో ఏ విధమైన కాంట్రవర్సీలు లేవు. జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అప్పటికే ఎంతో గౌరవనీయమైన కవిగా పేరు ప్రఖ్యాతులు గాంచాడు. ఆసియాలోనే మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ కూడా సాధించాడు. అందుకే ప్రభుత్వం ఆయన రాసిన జనగణమనను మన జాతీయ గీతంగా ఎంచుకుంది. అంతేకాకుండా జనగణమన గీతం ఒక లాంగ్వేజ్ న్యూట్రల్ గీతం. అంటే దాంట్లో ఏ భాషకు సంబంధించినవి పెద్దగా పదాలేమి లేవు. అందరికీ కామన్ గా తెలిసిన పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగా, ఉచ్చల, జలధి, తరంగ, ఇలా రకరకాల రాష్ట్రాల పేర్లు మాత్రమే ఉన్నాయి. జనగణమనను జాతీయ గీతంగా తీసుకోవడానికి అది కూడా ఒక కారణం. జై హింద్.